వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే ఇవాళ రేపు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒక రకంగా హడలెత్తిపోతుంది వాళ్ళ మనసులో. సో ఎందుకంటే చాలా స్టోరీస్ చూస్తూనే ఉన్నాము, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రియుడితో కలిసి చంపేసే స్టోరీస్ చాలా చూస్తున్నాం. పెళ్ళవ్వడమే గగనం ఈ కాలంలో. అట్లాంటిది పెళ్ళి కావడానికి ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో 11 టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అవన్నిటికీ అబ్బాయి పాస్ అయితే అట్లాంటి వ్యక్తిని ఆమె చేసుకుంటారంట. సో ఆ పోస్ట్లో ఏముంది అని మాట్లాడుకునే కంటే ముందు మనం చాలా కేసెస్ చూసినాం. రీసెంట్గా కేతన్ని వాళ్ళ కాబోయే వైఫ్ సియా కొండ మీద నుంచి తోసేయడం అనేటువంటిది చూసాం. దాని తర్వాత చాలామంది అబ్బాయిలు అమ్మో పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందన్నారు. ఒకరేమో కుక్కర్లో ఉడికెట్టేస్తారు, ఒకరేమో బ్లూ కలర్ డ్రమ్ములో పెట్టేస్తారు, ఒకరేమో నరికి ఫ్రిడ్జ్లో సగం సంచిలో సగం కాల్ చేస్తారు. ఇట్లాంటి స్టోరీస్ మనం చాలా చూస్తున్నాం. ఇవంతా చూసిన ఈ జనరేషన్లో కూడా పెళ్ళి కావాలంటే ఇంకా కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా భయపడిపోతున్నారు. అందులో ఒక అమ్మాయి నాకు ఇలాంటి పర్సన్ ఈ క్వాలిటీస్ ఉంటే కనుక మాత్రమే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ పాయింట్ అనేది మనం చూద్దాం. ఐ విల్ ఓన్లీ మ్యారీ ఏ మ్యాన్ హూ ఈజ్ వర్జిన్. ఎస్, వర్జిన్ అంటే మీకు ఆల్రెడీ మీనింగ్ తెలుసు కదా. ఆ అబ్బాయి వర్జిన్ అయితే మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పింది. అండ్ సెకండ్ వచ్చేసి చూస్తే ఎర్న్స్ మినిమం 2 lakh పర్ మంత్. 2 లక్షలు ఖచ్చితంగా నెలకు సంపాదించాలంటే దీనికి కింద కామెంట్స్ అట్లీస్ట్ నువ్వు ఒక 90,000 సంపాదించగలుగుతున్నావా అని చెప్పేసి కింద కామెంట్స్ కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత న్యాచురల్గా ఆయన హ్యాండ్సమ్ ఉండాలంట. అంటే హ్యాండ్సమ్ అంటే తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, పొడుగు ఉండాలా, అవన్నీ క్వాలిటీస్ కూడా క్లియర్గా ఇస్తే బాగుండు. కాకపోతే అవన్నీ ఏం లేవు. జస్ట్ న్యాచురల్లీ హ్యాండ్సమ్ అంటే ఆమె వర్షన్ చెప్పలేదు కాబట్టి ఇక హ్యాండ్సమ్ అంటే ఏ కోవాకు వస్తుందో ఇక మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ చూస్తే 6 feet హైట్ ఉండాలంటే, పర్ఫెక్ట్ హైట్ ఉండాలంటే ఇంకా 5.9 ఉన్నా 6.1 ఉన్నా మళ్ళీ నాట్ ఓకే కావచ్చు. మళ్ళీ చూసుకోండి అబ్బాయిలు 6 feet ఉండాలంట. అండ్ కుకింగ్ తెలిసి ఉండాలంట ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కింద అబ్బాయిలు ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఇక మేము కుక్ చేస్తే ఇక నువ్వేం చేస్తావు అని పెట్టినారనమాట. సో కామెంట్స్ చూసుకుంటే మాత్రం అంటే ఈ అమ్మాయి ఏం వంట చేయదు కావచ్చు, ఇక మీరే వండి అమ్మాయికి పెట్టాలి. దాని తర్వాత నాన్ మైసోజినిస్ట్ అంటే తెలుసు కదా, అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ చేయాలి, సమానత్వంగా ఉండాలన్నమాట. అండ్ ఇది బాగానే ఉంది. నెక్స్ట్ డజంట్ యూజ్ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా యూజ్ చేయకపోతే నువ్వు ఈ పోస్ట్ పెట్టినామని ఇన్ఫర్మేషన్ ఆయనకు తెలియకపోతే ఆ అబ్బాయి అన్నట్టయినా నేను ఎట్లా కాంటాక్ట్ అవుతాడు, నేను ఎట్లా పెళ్లి చేసుకుంటాడు చెప్పురి. సోషల్ మీడియానే యూజ్ చేయొద్దంట. నువ్వు పోస్ట్ చేసిందే ఇది సోషల్ మీడియాలో. అండ్ ఇంకోటి హ్యాస్ నో ఫీమేల్ ఫ్రెండ్స్. అసలు ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరూ ఉండద్దంట. అసలు ఆడపిల్లకాయలే ఉండద్దు. ఇట్స్ ఫన్. అండ్ నెక్స్ట్ చూస్తే ఆస్క్స్ పర్మిషన్ బిఫోర్ గోయింగ్ ఎనీవేర్. ఎక్కడికి పోయినా ఇక ఈ మహిళ దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని పోవాలి. అంటే మేబీ ఇటు పోయినా మరి పర్మిషన్ తీసుకోవాలన్నా, లేకుంటే నార్మల్గా అవుటింగ్ పోతే మాత్రమే పర్మిషన్ తీసుకోవాలనో తెలీదు అని చెప్పేసి ఇది కింద కామెంట్లలో చేస్తున్నారు. కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను మీకు చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ షేర్స్ హిస్ లైవ్ లొకేషన్ 24/7. 24 గంటలు ఎక్కడికి పోయినా ఏం చేసినా కూడా లైవ్ లొకేషను ఖచ్చితంగా ఈమెకు షేర్ చేస్తూనే ఉండాలంట, లేకపోతే కుదరది ముచ్చట. నెక్స్ట్ టేక్స్ మీ ఆన్ ఫారెన్ ట్రిప్స్. ఇక్కడ జాంతానయ్యి కావచ్చు, డైరెక్ట్ ఫారెన్ ట్రిప్స్ తీసుకుపోయే మనిషి అయితేనే చేసుకుంటారంట. సో ఇవన్నీ టాపిక్స్ పెట్టిందనమాట. ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో ఈ మనిషిని వేర్ వుడ్ ఐ ఫైండ్ ఎ మ్యాన్ లైక్ దట్, ఎక్కడ నేను కనిపెట్టుకోగలుగుతా అట్లాంటి అమ్మాయిని అయితే మరి ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందంటే ఇట్లాంటి క్వాలిటీస్ మీకు కనుక ఉంటే అమ్మాయికి మీరు మెసేజ్ చేసుకోవచ్చు, మీకు లైఫ్ పార్ట్నర్ దొరికినట్టే. కాకపోతే ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే 90sలో చూసుకుంటే అమ్మ నాన్నకి ఇష్టం అయితే సరిపోయేది. అంతంత జనరేషన్ మారిన కొద్దీ ఈ మధ్యకాలంలో అమ్మాయికి కూడా చూపిస్తూ ఉన్నారు, చూపిస్తే ఓకే చేసినారు. ఇంకా ఇప్పుడు ఈ జెన్జీ కిడ్ దీని తర్వాత ఆల్ఫా బీటా ఇవన్నీ వచ్చిన తర్వాతనైతే ఇక అబ్బాయిని డైరెక్ట్ వాళ్ళే చూస్ చేసుకొని తెస్తున్నారు. అండ్ ఇవన్నీ క్రైమ్ స్టోరీస్ అన్నీ చూసిన తర్వాతనైతే ఇక పెళ్ళొద్దు అని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకునేటువంటివి కూడా మనం చూస్తున్నాం. అమ్మాయి అబ్బాయే కాకుండా అమ్మాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకోవడం చూస్తున్నాం అనమాట. సో ఫైనల్గా ఈ 11 పాయింట్స్ మీ దగ్గర కనుక ఉంటే ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి, మీ ఇష్టం. హ్యాపీగా సోషల్ మీడియాలో ఓపెన్గా పెట్టేసింది. సో నిజంగా మీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా?